2030 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో రైళ్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ మేరకు ప్రణాళికను రూపొందించి 3 వర్గాలుగా విభజించామని చెప్పారు. తక్షణ, స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రతిపాదకన అమలు చేస్తామని వివరించారు. మరి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. 2030 నాటికి రైళ్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలనేది ప్రణాళిక అయినప్పటికీ కూడా రాబోయే 5 ఏళ్లలో ఈ సామర్థ్యం క్రమంగా పెరుగుతుందని భావిస్తున్నారు. కాబట్టి అదనంగా వచ్చే ప్రయోజనాలను వెంటనే పొందొచ్చని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ప్రయాణాలకు డిమాండ్ వేగంగా నిరంతరంగా పెరుగుతున్న దృష్ట్యా ప్రధాన నగరాల్లో కొత్త రైళ్లను ప్రారంభించే సామర్థ్యాన్ని రాబోయే 5 ఏళ్లలో ప్రస్తుత స్థాయి నుంచి రెట్టింపు చేయాలి. భవిష్యత్ అవసరాలను తీర్చడానికి ఇప్పుడున్న మౌలిక సదుపాయాలను పెంచాల్సిన అవసరం ఉంది. పెరుగుతున్న ప్రయాణికుల డిమాండ్ను తీర్చడానికి, రద్దీని తగ్గించడానికి వివిధ నగరాల్లో కోచింగ్ టెర్మినల్స్ను విస్తరించాలి. విభాగాల వారీగా కార్యాచరణ సామర్థ్యాలను పెంచాలి. తద్వారా రైల్వే నెట్వర్క్ అప్గ్రేడ్ అవుతుంది. దేశవ్యాప్తంగా కనెక్టివిటీ మెరుగుపడుతుంది. అడిషనల్ ప్లాట్ఫామ్స్, స్టెబిలింగ్ లైన్లు, ఫిట్ లైన్లు, షంటింగ్ సౌకర్యాలతో టెర్మినల్స్ పెంచడం, పట్టణ ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల కొత్త టెర్మినల్లను గుర్తించడం, ఏర్పాటు చేయడం కూడా మెగా కోచింగ్ కాంప్లెక్స్లు సహా నిర్వహణ సౌకర్యాలు, ట్రాఫిక్ సౌకర్యాల పనులు, సెక్షనల్ సామర్థ్యం పెంపు, సిగ్నలింగ్ అప్గ్రేడేషన్, వివిధ పాయింట్ల వద్ద పెరిగిన రైళ్లను నిర్వహించడానికి అవసరమైన మల్టీ ట్రాకింగ్ను ఏర్పాటు చేస్తారు. రైళ్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు ప్రస్తుతం 48 ప్రధాన నగరాల సమగ్ర ప్రణాళిక పరిశీలనలో ఉంది. సమయానుకూల కాల పరిమితిలో రైళ్లను నిర్వహించే సామర్థ్యాన్ని రెట్టింపు చేసే లక్ష్యాన్ని సాధించడానికి ప్రణాళిక చేసిన, ప్రతిపాదించిన లేదా ఇప్పటికే మంజూరు చేసిన పనులు ఈ ప్రణాళికలో ఉన్నాయి. సో ఈ ప్రణాళికను సబర్బన్, నాన్ సబర్బన్ 2 ప్రాంతాల్లో అమలు చేస్తారు. ఈ ప్రణాళికలు నిర్దిష్టంగా స్పష్టమైన సమయంతో పాటు ఫలితాలను కలిగి ఉంటాయి. ప్రతి జోనల్ రైల్వే తమ డివిజన్లో రైళ్ల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రణాళికలు రచించాలని కోరింది. సో మొత్తంగా టెర్మినల్స్, స్టేషన్లు, యార్డుల్లో సెక్షనల్ సామర్థ్యం, కార్యాచరణ అడ్డంకులను పరిష్కరించేలా చూసుకోవాలి.